వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమాసియా సంక్షోభం, దాని ఫలితంగా హార్మోజ్ జలసంధి దిగ్బంధనంతో ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగాయి. భారతదేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కి ₹3 చొప్పున మోదీ ప్రభుత్వం పెంచింది. దీంతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సరికొత్త విమర్శలతో విరుచుకుపడింది. ఇంధన ధరల పెంపుతో ప్రధాని మోదీ ప్రజలపై కొరడా జులిపించారని ఆ పార్టీ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఈ నిర్ణయాన్ని ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేశారని కూడా ఆరోపించింది. మోదీ ప్రభుత్వ తప్పులకు ప్రజలే మూల్యం చెల్లించుకుంటున్నారని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ₹3 షాక్ ఇప్పటికే వచ్చేసిందని, మిగిలిన వసూళ్లు వాయిదాల పద్ధతిలో జరుగుతాయని ట్వీట్ చేశారు. అంతకుముందు ఏప్రిల్ 28న ఆయన ఎన్నికల ఉపశమనం ముగిసింది, ద్రవ్యోల్బణం సెగ రాబోతోందని, ఏప్రిల్ 29 తర్వాత జాగ్రత్త, పెట్రోల్, డీజిల్ ఇలా ప్రతిదీ పెరుగుతుందని చెబుతూ చమురు ధరలు చౌకగా ఉన్నప్పుడు ప్రభుత్వం లాభాలు ఆర్జించి ఇప్పుడు ఆ భారాన్ని పౌరులపై నెడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని సమర్థించారు. నాయకత్వ సంక్షోభం, దురదృష్టి లేకపోవడం, అసమర్థత వల్ల ఏర్పడిన మోదీ ప్రభుత్వ స్పష్టత సంక్షోభం అని నినదించారు. ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే మాటను వల్లవేస్తున్నారు. ఈ సందర్భంలో యూపీఏ కాలం నాటి ఆర్థిక చమత్కారాన్ని పునఃసమీక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ నిర్ణయం దేశంపై ఒక వాయిదా పడిన అప్పును మోపింది. అది కాలక్రమేణా లక్షల కోట్ల భారంగా రూపాంతరం చెందింది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పీజీలపై రాయితీలను భరించడానికి యూపీఏ ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు జారీ చేసిన ప్రత్యేక దీర్ఘకాలిక సార్వభౌమ సెక్యూరిటీలను ఆయిల్ బాండ్లు అని పిలుస్తారు. ఇంధన ధరల సబ్సిడీలను బడ్జెట్ నుంచి చెల్లించడానికి బదులుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ బాండ్లను ఓఎంసీలకు జారీ చేసింది. ఇది దేశానికి భారీ వ్యయంతో కూడిన అప్పుగా మారింది. వినియోగదారులను రక్షించకపోగా యూపీఏ ఆయిల్ బాండ్లు ఆర్థికంగా నష్టం చేకూర్చాయని నిరూపితమైంది. ఇంధన ధరల పెరుగుదలను అదుపు చేయడంలో విఫలమయ్యాయి. ఆ తర్వాతి ప్రభుత్వంపై రీపేమెంట్ భారాన్ని మోపాయి. దీనికి భిన్నంగా పెట్రోల్, డీజిల్ పై మునపటిలాగా గుడ్డిగా సబ్సిడీలు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం నిరాకరించడం ఆర్థిక వివేకానికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రపంచమంతా ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఇది మరింత శ్రేయస్కరంగా మారింది. 2005-2010 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వం సుమారు 1.48 లక్షల కోట్ల విలువైన ఈ ప్రత్యేక ఆయిల్ బాండ్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు జారీ చేసింది. ఇవి సాధారణ అప్పులు కావు. అంతర్జాతీయ చమురు ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో ప్రభుత్వ రంగ రిఫైనరీలు ఇంధనాన్ని ధర కంటే తక్కువగా విక్రయించినందుకు కేంద్ర బడ్జెట్ నుంచి నగదు సబ్సిడీలను చెల్లించడానికి బదులుగా ప్రభుత్వం దీర్ఘకాలిక సెక్యూరిటీలను వారి చేతుల్లో పెట్టింది. ఈ ఆయిల్ బాండ్లు 15 నుంచి 20 సంవత్సరాల కాల పరిమితిని కలిగి ఉన్నాయి. సుమారు 7 నుంచి 8.4% వడ్డీ రేట్లను కలిగి ఉన్నాయి. కాగితాల్లో ఇది ఆర్థిక లోటును అదుపులో ఉన్నట్లు చూపించింది, ఎందుకంటే సబ్సిడీలను బడ్జెట్ నుండి కేటాయించలేదు. కానీ వాస్తవానికి ఇది ఒక విలక్షణమైన ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్. చమురు కంపెనీల నష్టాలను కప్పిపుచ్చారు. తక్షణ సబ్సిడీ బిల్లు పుస్తకాల నుంచి మాయమైంది మరియు అసలు వ్యయాన్ని భవిష్యత్తు పన్ను చెల్లింపుదారులపైకి వాయిదా వేశారు. ఈ విధానం ఆర్థిక వ్యవస్థకు పలు రకాలుగా నష్టం చేకూర్చింది. మొదటిది, ఇది ఒక ఆర్థిక భ్రమను సృష్టించింది. బాండ్లను బిలో ది లైన్ అంశాలుగా పరిగణించడం ద్వారా బ్యారెల్ ముడి చమురు ద్వారా $147 తాకిన రోజుల్లో యూపీఏ ప్రభుత్వం ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం యొక్క లక్ష్యాలను ఉల్లంఘించకుండా తప్పించుకుంది. కానీ ఈ బాండ్ల బాధ్యత మాత్రం అలాగే ఉండిపోయింది. కేవలం వడ్డీ చెల్లింపులే 2 దశాబ్దాలలో సుమారు 1.70 లక్షల కోట్లకు చేరాయి. దీనితో అసలు వడ్డీ కలిపి మొత్తం చెల్లింపు 3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. రెండవది, ఈ విధానం ప్రభుత్వ నిధులను హరించివేసింది. వీటిని ఉత్పాదక రంగాలపై ఖర్చు చేసి ఉండవచ్చు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం కేవలం వడ్డీ కోసమే దాదాపు 10,000 కోట్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ నిధులను మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం లేదా విద్యపై ఉపయోగించి ఉండవచ్చు. మూడవది, అది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆర్థిక స్థితిని బలహీనపరిచింది, ఎందుకంటే అవి నగదుకు బదులుగా చలామణి కాని బాండ్ పేపర్లను కలిగి ఉన్నాయి. ఇది రిఫైనింగ్ సామర్థ్యం మరియు అన్వేషణలో పెట్టుబడి పెట్టే వారి సామర్థ్యాన్ని తగ్గించింది. చమురు రంగం విస్తరణ, ఆధునీకరణను మందగించేలా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది పరిపాలన యొక్క ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీసింది. సృజనాత్మక అకౌంటింగ్ ద్వారా ఖర్చులను దాచవచ్చని ప్రభుత్వాలు తెలుసుకున్న తర్వాత దానిని పునరావృతం చేయాలనే శోధన పెరుగుతుంది. కానీ ఇటువంటి వాయిదాలు ఎల్లప్పుడూ అధిక వడ్డీ రూపంలో భారాన్ని మోపుతాయి, ఆర్థిక వృద్ధి వేగాన్ని దెబ్బతీస్తాయి. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఈ బాండ్లు అంతిమ వినియోగదారులకు పెద్దగా ఉపశమనాన్ని అందించలేవు. ఈ భారీ ఆఫ్ బడ్జెట్ మద్దతు ఉన్నప్పటికీ యూపీఏ దశాబ్ద కాలంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2004లో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర దాదాపు ₹34 ఉండేది. 2014 నాటికి అది 72 దాటింది. అంటే 118% పైగా పెరిగింది. డీజిల్ ధర దాదాపు 22 నుంచి 55కు చేరింది. ఇది 155% పైగా పెరుగుదల. ఈ సంవత్సరాల్లో ఆకస్మాత్తుగా భారీ ధరల పెంపుకు జరిగాయి. ఇందులో 2012లో ఒకే దెబ్బకు పెట్రోల్ ధర లీటర్కి ₹8 పెరిగింది. ఆ సమయంలో అంతర్జాతీయ ముడి చమురు అస్థిరత కూడా పాత్ర పోషించింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బాండ్లు సబ్సిడీ భారాలని కొంతవరకు
కొంతవరకు గ్రహించినప్పటికీ ప్రభుత్వం దేశీయ ధరలను అంతర్జాతీయ వాస్తవికత నుంచి రక్షించలేకపోయింది. ఈ విధానం తాత్కాలిక రాజకీయ ప్రశాంతతను తెచ్చిపెట్టి ఉండవచ్చు, కానీ ఎటువంటి నిర్మాణాత్మక రక్షణను అందించలేదు. వినియోగదారులు బంకుల వద్ద ఎక్కువ ధర చెల్లించారు, అయినా చమురు కంపెనీలు నష్టాల్లోనే ఉండిపోయాయి. యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్లలో ఎక్కువ భాగం 2014 తర్వాతే మెచ్యూర్ అయ్యాయి. యూపీఏ కాలంలో బాండ్ల యొక్క ఒక చిన్న భాగం మాత్రమే చెల్లింపునకు వచ్చింది. 2021 నుంచి 26 మధ్య ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయల భారీ భారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం భరించింది. ఈ ఏడాది మార్చి నాటికి మోదీ ప్రభుత్వం చివరి విడతలను పూర్తిగా చెల్లించి మొత్తం సుమారు 3.20 లక్షల కోట్ల రుణ బాధ్యత గల బాండ్ ఖాతాలను పూర్తిగా ముగించింది. ఇది చిన్న విజయమేమీ కాదు. దీనికి జాగ్రత్తగా బడ్జెట్ రూపకల్పన, వివేకవంతమైన ఆదాయ నిర్వహణ, స్వల్పకాలిక ప్రజాకర్షణ విధానాల కంటే దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వడం అవసరమైంది. కొత్త ఆఫ్ బడ్జెట్ ఉపాయాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం ఏటా వడ్డీ భారాన్ని భరించింది. ఒత్తిడి ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్స్చేంజ్ సుంకాన్ని తగ్గించలేదు. ఆ అదనపు ఆదాయాన్ని ఆయిల్ బాండ్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి ఉపయోగించింది. ఇలా చేయడం ద్వారా ఇది భవిష్యత్తు బడ్జెట్లను ఈ బాధ్యత నుంచి విముక్తి చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. ప్రస్తుతం లీటర్కి ₹3 పెంపుపై విమర్శలు ఎదుర్కొంటున్న ఇదే ప్రభుత్వం ఆనాడు యూపీఏ ప్రభుత్వం హయాం చేసిన 3.20 లక్షల కోట్ల క్రెడిట్ బిల్లును చెల్లించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన హార్మూజ్ జలసంధి సంక్షోభం ప్రపంచ సముద్ర చమురు వాణిజ్యంలో దాదాపు 4వ వంతుకు ఆటంకం కలిగించింది. ఇక బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కి $100 దాటి $126 తాకింది. షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ముడి చమురు అవసరాలలో 85% పైగా దిగుమతి చేసుకునే భారతదేశం ఈ వాస్తవికత నుంచి తనను తాను వేరు చేసుకోలేదు. కాంగ్రెస్ వ్యూహాన్ని పునరావృతం చేయకపోవడం దేశానికి మేలు చేస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే అది కూడా ఇదే వాయిదా పడిన అప్పు విధానాన్ని అనుసరించి ఉండేది. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పు తీసుకున్న డబ్బుతో ఇంధనానికి సబ్సిడీ ఇవ్వడానికి ప్రయత్నించి ఉండేది. కాబట్టి పెట్రోల్, డీజిళ్లపై సబ్సిడీలను తిరిగి ప్రవేశపెట్టకూడదనే మోదీ ప్రభుత్వ నిర్ణయం సరైన ఆర్థిక విధానం. కాంగ్రెస్ పార్టీ తమకు నచ్చిన విషయాల్ని మాత్రమే గుర్తుంచుకుంటూ రాజకీయ ప్రయోజనాలను వెతుక్కోవచ్చు, కానీ వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయి. యూపీఏ బిల్లును వాయిదా వేసింది. మోదీ ప్రభుత్వం దానిని చెల్లించింది. దేశం ప్రస్తుతం అంతర్జాతీయ సంక్షోభాన్ని ఇప్పుడే ఎదుర్కోవాలి, అంతేకాని మళ్ళీ భవిష్యత్తు పైకి నెట్టకూడదు. ఇదే మోదీ సర్కార్ చేస్తుంది. మరి ఆ నిర్ణయం గొప్పదా కాదా? మీరే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.